హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి. నేనైతే ఇది ఈరోజు చేస్తున్న వీడియో కాదండి, వాయిస్ అయితే ఈరోజు ఇస్తున్నా నూడిల్స్ మాట. అయితే అప్లోడ్ చేయడము రోజు రోజు ఇంకా టైం సరిపోవట్లేదు, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. కొంతమందికి ఎక్కువ మసాలాలు ఏమీ వాడకుండా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే నూడిల్స్ ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తాను, పిల్లలు కూడా బాగానే ఇష్టంగా తింటారు. అయితే మనము నూడిల్స్ ఉడకబెట్టుకుని మంచిగా పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా ఉప్పు, పసుపు, నూనె వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే వెల్లుల్లిపాయ వేసుకుంటే నూడిల్స్ మంచి టేస్ట్ వస్తాయి కాబట్టి. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు, మా పిల్లలు తినరని. మీ ఇష్టం అండి. అల్లం కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. చెప్పాను కదా, ఉప్పు, పసుపు, నూనె వేసి ఉడకబెట్టి పక్కన పెట్టానని. నూనె ఎందుకు వేస్తామంటే విడివిడిగా ఉంటాయని, పసుపు అయితే కలర్ కోసమని, ఉప్పు అయితే టేస్ట్ కోసమని వేసి ఉడకబెడతానమాట. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తాలింపులో ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుని, నూడిల్స్లో వేసాం కాబట్టి ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే చూసుకుని వేసుకోవాలండి, ఎక్కువైతే తినలేం కదా, తక్కువైనా తినొచ్చు. కానీ అందుకని మనము నూడిల్స్ టేస్ట్ చూసుకోవాలి, ఉడకబెట్టిన నూడిల్స్ని. అప్పుడు ఈ తాలింపులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము అవి చేత్తో నెమ్మదిగా విడివిడిగా తీసుకుని వేసుకోవాలి. నేను వేసేసరికి అన్నీ ఒకేసారి పడిపోయినాయి. తర్వాత మళ్ళీ అవి గరిటెతోటి నెమ్మదిగా మెదిపాను. ఇప్పుడు మనము నూడిల్స్ మసాలా బయట దొరుకుతుందండి, అదన్నీ వేసుకోవచ్చు. లేకపోతే మనము నూడిల్స్ మసాలా వద్దనుకున్న వాళ్ళు కొద్దిగా అది మిరియాలు పొడి ఉంటుంది కదండి, మిరియాల పొడి వేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలండి. కారం వేసుకుంటేనే మనకి టేస్ట్ వస్తుంది. వేసుకొని మంచిగా శుభ్రంగా కలుపుకొని కొంచెం వేడైన తర్వాత అప్పుడు మనము కొత్తిమీర చల్లుకోవాలండి. అంటే మనకి ముందే నూడిల్స్ ఉడికిపోయినాయి కాబట్టి ఇవి మంచిగా కలుపుకోవాలి వేడెక్కిందాక. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. పిల్లలు నూడిల్స్ అంటే బాగా ఇష్టపడతారు కదా, మనం ఎప్పుడు బయట ఫుడ్ తినొద్దు కదా, అందుకనే నేను ఇంట్లోనే ఇలాగా సింపుల్గా ప్రిపేర్ చేశానండి. మీకు ఎవరికన్నా నచ్చితే కనుక చూసి ప్రిపేర్ చేసుకోండి. ప్లీజ్ అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు చూసేవాళ్ళు కొత్త వాళ్ళు అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి నూడిల్స్ అయితే. ఓకే, బాయ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.